హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు జర్దోసితో లాంగ్ అండ్ షార్ట్ ఇలా లైన్ ఫిల్ చేయడం చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇలా గమ్ తీసుకోవాలి. చూడండి, మనము ఇలా గమ్ తీసుకొని ఇలా థ్రెడ్ అంటించుకొనైనా కుట్టొచ్చు, లేదు అంటే థ్రెడ్ లేకుండా అయినా కుట్టచ్చు. కానీ థ్రెడ్ ఉంటే ఒక షేపు బాగా వస్తుంది అంతే. అందుకే థ్రెడ్ పెట్టి చెప్తున్నాను మీకు చూపించడం కోసం. థ్రెడ్ లేకుండా అయినా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అది కంపల్సరీ కాదు థ్రెడ్ అనేది లోపల. చూడండి, ఇలా థ్రెడ్ అంటించుకున్నాక ఇవి ఉన్నాయి కదా, ఈ జర్దోస్ ఇవి ఎప్పుడు ఇలాగే పొడుగ్గా వస్తాయి. వీటిని చూడండి, మనం సమానంగా చిన్న చిన్న పీసులు అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. చిన్నవి మనము ఎంత లెంత్ అయితే లైన్స్ తీసుకుంటామో అంతా ఇలా సమానంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇలా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి జర్దోసి లీఫ్ లాగా ఇది లీఫ్ అంట, లాంగ్ అండ్ షార్ట్ లైన్ ఫిల్లింగు. చూడండి, ఇలా అన్నీ సమానంగా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ అటు ఇటుగా దగ్గరగా కట్ చేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అంటే చేయలేం కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ మరీ ఎక్కువ లెంత్ వస్తే ఏమవుతుందంటే ఉగ్గులాగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం కట్ చేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ థ్రెడ్లు అంటించుకోవడము అవి మాకు తెలియదా అని అనకండి. మీకు అలా పెట్టి చెప్పి కట్ చేసుకోవడం కూడా చూపిస్తేనే కదా కొంతమందికి అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ అలా అర్థం చేసుకోలేదు కదా, లేరు కదా ఫ్రెండ్స్, అందుకే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా తీసుకున్నాక ఇలా చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా మనం చూడండి ఒక కట్ చేసుకున్నాక చూడండి, సేమ్ బీడ్స్ ఎలా కుడతామో అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. సేమ్ మళ్ళీ చిన్న ఖర్చు పెట్టుకొని చూడండి, మళ్ళీ ఇంకోటి ఎక్కించుకొని సేమ్ అలాగే పెట్టుకుంటూ ఇలా ఈ లైన్ అంతా ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం ఒక్కొక్కటి ఖచ్చితంగా బ్యాక్కి రావాలి ఫ్రెండ్స్. అలాగే అటువైపు నుంచి మళ్ళీ కుట్టకూడదు. ఇలా కుట్టాక చూడండి, మళ్ళీ ఇలా కంపల్సరీగా వెనక్కి రావాలి. వెనక్కి వస్తేనే అది మీకు ఫినిషింగ్ బాగుంటుంది. అటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి కొడితే బాగా రాదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం ఈ లోపల థ్రెడ్ వేస్తే ఇలా ఎత్తుగా వస్తుంది, వేయకపోతే ఫ్లాట్గా ఉంటుందన్నమాట. అంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు దీనికి. చూడండి, ఇలా మనం ఒక్కొక్కటి తీసుకొని ఇలా కుట్టుకోవడము, చిన్న కట్ చేసుకోవడము, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలాగా ఇంకొకటి జర్దోసి తీసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్,
మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. చూడండి, ఇలా మొత్తం కుట్టుకుంటూ మళ్ళీ చిన్న ఖర్చు వేసి సేమ్ లాంగ్ అండ్ షార్ట్ ఎలా అయితే మీరు కుడతారో ఇవన్నీ దాని కిందకే వస్తాయి. కాబట్టి మీరు లాంగ్ అండ్ షార్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇవి ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఇవి ఇలా మొత్తం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు ఒకవేళ ఎక్కించుకునేటప్పుడు మీకు నిడిల్కి ఈజీగా ఎక్కలేదు, మీకేమో ఎక్కేస్తుంది అనుకుంటున్నారేమో. ఇది మాకు ప్రాక్టీస్ మీద వచ్చింది ఫ్రెండ్స్. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అదే ఎలా ఈజీగా ఎక్కించుకోవడం వచ్చేస్తుంది. అంతే, మీరు ఒకరితో పోల్చుకోకుండా మీది మీరు ప్రాక్టీస్ అవ్వండి. అప్పుడు ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. చూడండి, ఇలా సింపుల్గా మనము కుట్టేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా థ్రెడ్ కవర్ అయ్యేంత వరకు కుట్టుకోవాలి. అంటే మనం లైన్ ఎంత ఉంటే అంతవరకు కుట్టుకోవాలి. చూడండి, ఇలా థ్రెడ్ కనిపించకుండా ఎడ్జ్లో కొంచెం ముందుకే పెట్టుకొని కట్ చేసుకోండి. చూడండి, ఇలా ఫినిష్ చేశాక మీకు అవుట్లైన్ కూడా కుట్టి చూపిస్తాను. మీరు అవుట్లైన్కి జెర్రీ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బీట్స్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఎండ్ చేశాక ముడేసేసి ఇలా చూడండి ఫ్రెండ్స్, జర్దోసి లైన్ ఫిల్లింగ్. ఇప్పుడు ఇలా ముడేసేసి ఈ అవుట్లైన్కి షుగర్ బీట్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మనం జెర్రీ థ్రెడ్తో అయినా ఇచ్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం బీట్స్తో అవుట్లైన్ ఇచ్చుకున్నాము. చూడండి, ఇలా బీట్స్తో అవుట్లైను ఇచ్చుకుంటే అదొక లుక్, జెర్రీ థ్రెడ్తో ఇస్తే అదొక లుక్ వస్తుంది. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ప్రాక్టీస్ అయిపోతే వచ్చేస్తుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఏదైనా అర్థమవుతుంది. ఈ వీడియో అనే కాదు, ఏదైనా మీకు మొత్తం వీడియోస్ అన్నీ క్లాసెస్ అన్నీ కావాలి అనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అవసరం ఉంటే చూసుకోండి. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్,
ఇలా మనం షుగర్ బీట్స్తో అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా జర్దోసితో లైన్ ఫిల్లింగ్ అయిపోయింది. చూడండి, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.